M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివరాత్రి, అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఈ శివరాత్రి నాడు శ్రీశైలంలో మల్లన్నకి బ్రహ్మోత్సవాలు జరగడానికి అంకురార్పణగా చుట్టేటువంటి తలపాక గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో మల్లన్నకి పెళ్లి సందర్భంగా మన నేతన్న పృథ్వీ వంశస్థులు ఆచారం ప్రకారం 3 తరాలుగా తలపాగాను అందిస్తున్నారు. ఈ తలపాక వాళ్ళు 3 తరాలుగా వాళ్ళ వంశస్థులందరూ కూడా మల్లన్న పెళ్లికి కానుకగా గర్భగుడి నుండి పైన శిఖరం దాకా దీన్ని అలంకరిస్తారు. ఈ తలపాక చీరాల వాస్తవ్యులు పృథ్వీ వంశస్థులు. వీళ్ళు అదృష్టం కొద్దీ ఈ తలపాగాని ఆ పరమేశ్వరుడికి అర్పిస్తున్నారు. ఏటా కూడా శివరాత్రికి మల్లన్న యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆయన్ని వరుడుగా అలంకరణ చేసే ముందు తలపాగా చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కళ్యాణం లింగోద్భవ కాలంలో, శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో అనగా రాత్రి 10-12 గంటల మధ్యలో దీన్ని చేస్తారు. ఈ కళ్యాణం మొదలుపెట్టే ముందు వరుడికి తలపాగా అలంకరణ చేస్తారు. ఇది 150 గజాలు ఉంటుంది. ఈ తలపాగా 150 గజాలు ఉంటుంది. ఆలయం శిఖరం నుంచి నవనందుల్ని దాటి శిఖరం దాకా ఉంటుంది. ఇది ఈ వస్త్రాన్ని ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా ఆ స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాల్లో అలంకరణ చేస్తారు వాళ్ళ కుటుంబీకులు. ఇందులో పృథ్వీ వెంకటేశ్వర్లు అని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. దీన్ని తయారు చేయడానికి 365 రోజులు పడుతుంది. ఈ 365 రోజులు కూడా నియమ నిష్టలతోటి రోజుకి 3:30 చొప్పున ఉపవాసం ఉండి నియమ నిష్టలతో దీన్ని తయారు చేస్తారు. అలా తయారు చేసిన తర్వాత దీనిని స్వామివారికి అలంకరణ చేస్తారు. ఇది లింగోద్భవ కాలంలో అంటే 11 గంటల సమయంలో శిఖరం చుట్టూ తిప్పుతూ ఈ పాదాన్ని చుడతారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. చుట్టిన తర్వాత
దీన్ని ఎంతో నియమనిష్టలతోటి కష్టపడి రోజుకి ఒక 3.5 చొప్పున 365 రోజులు నియమనిష్టలతో, అత్యంత నియమనిష్టలతో దీన్ని తయారు చేస్తారు వంశస్థులు. దీనిని ఆ మల్లన్నకి అలంకరించి కళ్యాణం జరిపిస్తారు. ఇది శ్రీశైలం యొక్క విశిష్టత. ఇది గర్భగుడి నుంచి నవనందులను కలుపుతూ శిఖరం చుట్టూరా ఈ పాగాతో చుడతారు. గర్భగుడి నుంచి మొదలుపెట్టి నవనందులను చుట్టుకుంటూ శిఖరం చుట్టూరా చుడతారు. అందుకని 150 గజాలు. ఈ 150 గజాలు తలపాక ఆ స్వామిక వారికి అలంకరించి బ్రహ్మోత్సవాలు మొదలు పెడతారు. ఆ అదృష్టం ఆ వంశస్థులకి రావడం, ఆ చీరాల గ్రామ వంశస్థులకి రావడం చాలా అదృష్టంగా భావించి వాళ్ళు కుటుంబం అంతా కూడా ఊరేగింపుగా వెళ్ళి అక్కడ 10 రోజులు ఉండి స్వామివారి కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు అయ్యేదాకా అక్కడ ఉండి అన్నీ జరిపించి వాళ్ళు తిరిగి వస్తారు. ఈ తలపాగా తయారు చేయడానికి 365 రోజులు పడుతుంది. రోజుకు ఒక 3.5 చొప్పున తయారు చేస్తారు. దీన్ని మీరందరూ కూడా మీ పిల్లలకి తెలియజేస్తారని, ఆ శ్రీశైలం యొక్క మల్లన్న విశిష్టత, ఈ తలపాక విశిష్టత గురించి, ఆ స్వామివారి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి కళ్యాణం గురించి మీరందరూ కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళలేకపోయినా మనం ఒక్కసారి స్మరణకు తెచ్చుకుని, జన్మకో శివరాత్రి అన్నారు. అందుకని ఈ శివరాత్రి రోజు ఆ శ్రీశైల మల్లన్ని ఈ విధంగా మనం ఒక్కసారి తలుచుకుని ఇక్కడి నుంచే మనం ఆ వస్త్రానికి, ఆ తలపాకాకి మన ప్రణామాలు అర్పిస్తూ ఆ శ్రీశైల మల్లన్న యొక్క ఆశీస్సులు మనకందరికీ లభించాలని, అలాగే మీకందరికీ కూడా ఆ శ్రీశైల మల్లన్న ఆశీస్సులు శివరాత్రి సందర్భంగా లభించాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మన సనాతన సంప్రదాయాలు విలువల గురించి మన పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ మీకు రాపాక వెంకట ప్రభాకర్.